బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో కింగ్ నాగార్జున ధనుష్ల కాంబినేషన్ లో తెరకెక్కిన కుబేరా సినిమా ఎక్సలెంట్ కలెక్షన్లతో మాస్ రచ చేస్తూ ఉండగా తెలుగులో ధనుష్ చేసిన మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్కును దాటగా ఇప్పుడు రెండో సినిమాతో కూడా మరోసారి 100 కోట్ల మార్కును దాటేసి మాస్ వీరంగం సృష్టించాడు. కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ కూడా హెల్ప్ చేయడం, శేఖర్ కమ్ల బ్రాండ్ వాల్యూ భారీగా కలిసి వచ్చి ఓవరాల్ గా 9 రోజుల్లోనే 117 కోట్లకు పైగా గ్రాస్ మార్కును సొంతం చేసుకున్న కుబేరా సినిమా 10వ రోజున తెలుగు రాష్ట్రాలలో అలాగే మిగిలిన చోట్ల కలెక్షన్లతో మంచి జోరును చూపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో తెలుగు రాష్ట్రాల్లో బరిలోకి దిగిన ఈ సినిమా 9 రోజుల్లో 33.7 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును సాధించగా 10వ రోజు సాధించిన కలెక్షన్లతో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాలలోకి ఎంటర్ అయింది. ఇక తెలుగులో ధనుష్ కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ ను కూడా సొంతం చేసుకుంది 10 రోజుల్లో. ఇది వరకు సార్ మూవీ ధనుష్ కెరీర్ లో తెలుగులో చేసిన సినిమాల పరంగా 120 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకొని దుమ్ము దులిపేయగా ఇప్పుడు ఆ కలెక్షన్లను తమిళ్ వర్షన్ హ్యాండ్ ఇచ్చినా కూడా 10 రోజులు పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ 123 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ను దాటేసి తెలుగులో ఆల్ టైమ్ నెంబర్ 1 మూవీగా ధనుష్ కెరీర్ లో నిలిచింది. పోటీలో కన్నప్ప ఉన్నప్పటికీ కూడా సెకండ్ వీక్ లో మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతున్న కుబేరా సినిమా లాంగ్ రన్ లో ఇప్పుడు ధనుష్ కెరీర్ నెంబర్ 1 హైయెస్ట్ కలెక్షన్ అందుకోవాలంటే మరికొంత జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మిగిలిన రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.